దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితాల్లో నూతనమైనటువంటి వెలుగులను, నూతనమైనటువంటి జీవితాలను, నూతనమైనటువంటి మనసుని, నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడు మనందరికీ ఈ నూతన సంవత్సరం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, 2024 సంవత్సరంలో కాలమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు. నిజంగా ఈ దినాన ఇట్టి రీతిగా మనం దేవుడిలో మనం జీవించగలుగుతున్నాము. దేవుడు మరి యొక్క దినాన్ని మన జీవితంలో ఇచ్చాడంటే దేవుని యొక్క మహాకృప తప్ప మరి ఒకటి కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలని వాక్యం అనగానే దేవుడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది కదా. ఆది యందు వాక్యముండిన వాక్యము దేవుని యొద్దుండిన వాక్యమే దేవుడై ఉండినని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అంటే ఆయన మనతో సెలవిస్తున్నాడు ఏమనంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఈ పాత సంవత్సరంలో ఒకవేళ నువ్వు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒకవేళ నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడ్డావేమో, నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడ్డావేమో, నీ సొంత తెలివితేటల మీద నువ్వు ఆధారపడ్డావేమో, మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావేమో. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక. మనం ఎప్పుడు కూడా మనల్ని బట్టి మనం ఆధారపడకూడదు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. అనేక మంది వారి మీద వారు ఆధారపడిపోయి, వారి స్వబుద్ధి మీద ఆధారపడిపోయి వారు ప్రయాణిస్తూ ఉంటారు. అనేటువంటి ఆటుపోట్లు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మరి ఎవరి మీద మనం ఆధారపడాలి అని మనం చూస్తే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచెము. మనం ఎప్పుడు కూడా మన స్వబుద్ధిని మనం ఆధారపడి చేసుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దిద్దుబాటు మనం కలిగి ఉండాలి. అందుకే జ్ఞానం లేనటువంటి వారు దిద్దుబాటు వారికి అసహ్యము కదా. మనం ఎప్పుడు కూడా ఈ నూతన సంవత్సరంలో, అయ్యో నా జీవితాన్ని నువ్వు తీర్చండి అయ్యా, దిద్దుబాటు చేయండి అయ్యా, దిద్దండి అయ్యా, సరిదిద్దండి ప్రభా నా జీవితాన్ని అని అడిగినట్లయితే దేవుడు సిద్ధంగా ఉండండి. అయ్యో ఇంతవరకు నేను నా స్వబుద్ధి మీద ఆధారపడి ఇదిగో నేను పాపంలో మునిగిపోయాను, భయంకర పరిస్థితుల్లో ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి, నేను నా పూర్ణ హృదయంతోటి ఇదిగో యథార్థముగా నేను నీ మీద ఆధారపడే భాగ్యం నాకు అనుగ్రహించండి అయ్యా అని మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి మెండైనటువంటి దేవుళ్ళు, ఇదిగో మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుడి మీద కనుక మనం నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఇచ్చినట్లయితే దేవుడు ఇదిగో అయ్యో ఈ 2024 సంవత్సరంలో అయ్యా నా మీద నేను ఆధారపడ్డాను, నా పూర్ణ హృదయంతో నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. ఎవరైతే కనుక దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. అవును కదా. దేవుడు మన జీవితాలని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే సామెతల గ్రంథంలోనే 10:9 చూస్తే అక్కడ యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనం నిర్ణయం తీసుకోవాలి, అయ్యో ప్రభువా నేను నీ యందు పూర్ణ హృదయంతో నీ యందు నేను నమ్మిక ఉంచాలయ్యా. అవును కదా. మనం మనుషుల మీద మనం నమ్మిక ఉంచుతాము, వేరే వాటి మీద మనం నమ్మిక ఉంచుతాం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుని యందు యథార్థంగా మనం ప్రవర్తించి నిర్భయముగా ప్రవర్తించినట్లయితే, మనం ఎప్పుడు కూడా నిర్భయంగా ప్రవర్తించాలి. యథార్థంగా మనం ప్రవర్తించినట్లయితే, దేవుని యందు మనం నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నూతనమైనటువంటి బలాన్ని మనకు దయచేస్తాడు. బలం అనగానే ఇది మన శరీర సంబంధమైనటువంటి బలము కాదు, ఆత్మ చేత ఆత్మానుసారమైనటువంటి బలాన్ని కనుక మనం పొందుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా యథార్థంగా ప్రవర్తించాలి. మనలో యథార్థత ఉన్నదా? ఒకవేళ ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాకు యథార్థమైనటువంటి ఆ మనసును దయచేయండి, యథార్థమైనటువంటి ఆ జీవితాన్ని నాకు దయచేయండి, బ్రతుకుని నాకు దయచేయండి ఈ నూతన సంవత్సరంలో అని మనం దేవుని అడిగినట్లయితే ఆయన యథార్థత ఇవ్వటానికి. ఎందుకంటే యోబు గారు చూడండి, నీతిమంతుడే కాదు యథార్థత కలిగినటువంటి వాడు. మనం అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి. మనం ఇప్పుడు కూడా
లేని వార్తలు మనం పుట్టించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, యథార్థంగా మాట్లాడాలండి. మనం ఇప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలండి. ఈ దినాలు అనేక మంది వారి జీవితాల్లో యథార్థత ఉండదు. భార్య దగ్గర ఒక మాట చెప్తారు, బయట ఒక మాట చెప్తారు. లేకపోతే భార్య భర్త దగ్గర యథార్థతగా ఉండరు. కానీ ఇదే నాన్న, మనం నూతన సంవత్సరంలో ఇదిగో ప్రభువా, నా జీవితము నీ సన్నిధిలో నిత్యము కూడా యథార్థంగా ఉండాలయ్యా మనం అడిగినట్లేదు. అందుకే కీర్తనల గ్రంథం 119 105 వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. అయ్యో, ఇంతవరకు నా జీవితము చీకటమయమైపోయిందయ్యా. ఈ నూతన సంవత్సరంలో నా జీవితాన్ని వెలిగించండి. ఇదిగో నా జీవితానికి మార్గాల్ని సరళం చేయండి. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు ఇంత ఈ 2024 సంవత్సరంలో ఎంతో వేదన చెందారేమో, కుమిలిపోయారేమో, బాధపడ్డారేమో, భయపడిపోయారేమో, దేవుని యొక్క వాక్యం సరస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని యొక్క వాక్యం కనుక నీలో ఉండినట్లయితే, ఆ వాక్యం మీద నువ్వు ఆధారపడినట్లయితే, దేవుని సత్యం అండి. వాక్యం అనగానే సత్యం కదా. ఆయన అంటున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమును. నువ్వు దాంట్లో నివసించినట్లయితే, దాని మీద నువ్వు ఆధారపడినట్లయితే, నీ త్రోవలకు అది నీ త్రోవకు వెలుగై ఉన్నది. ఎందుకంటే మనం నడిచేటప్పుడు ఈ లోకానుసారంగా వెలుగు ఏ విధంగా అయితే కావాలో, మన ఆత్మీయ జీవితం కూడా నడవాలంటే, దేవునికి దగ్గరగా జీవించాలంటే, మన త్రోవకు ఆయన యొక్క వాక్యం ఎలాగున్నది, వెలుగు అన్నది. ఎంతవరకు నువ్వు చీకటి బ్రతుకులో జీవించావేమో, లేకపోతే నీ యొక్క కుటుంబము చీకటిలో ఉన్నదేమో. ఇదిగో ప్రియా సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితాలని ఎవరైతే చీకటిలో జీవిస్తున్నారో, అటువంటి చీకటిలో ఉన్నటువంటి ఇదిగో గొప్ప వెలుగు మీ జీవితాల్లోనికి రాబోతుంది. ప్రభువా, నాకు ఆ యథార్థతను, ఆ యొక్క ఇదిగో పూర్ణ హృదయంతో నీ యందు నేను నమ్మిక ఉంచడానికి, యథార్థంగా నేను జీవించడానికి నాకు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, నీ వాక్యం అనే వెలుగును నా మార్గాలకి త్రోవను చూపించండి అయ్యా అని మనం అడిగినట్లయితే, దేవుడు గొప్ప దేవుడండి. మనం అడిగితే, హృదయపూర్వకంగా మనం అడిగినట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, అయ్యో ప్రభువా, ఈ 2024 సంవత్సరంలో నేను నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నేను జీవించలేదేమో, నా ఇష్టానుసారంగా నేను జీవించానేమో, ఇదిగో నీ మనసును ఎరిగి, నీ మనసును ఆనుకొని నేను జీవించడానికి నాకు సాయం చేయండి అయ్యా అని అడిగినట్లయితే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైనటువంటి ఆ విలువలతో కూడినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే, నిజంగా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మన యథార్థతను మనం విడిచిపెట్టమండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని యందు నమ్మిక ఉంచి మనం సడలిపోకుండా మనం ముందుకు కొనసాగిపోయేవారుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. అందుకే అపోస్తుల కార్యంలో చూసుకుంటేనండి, ఆదిమ సంఘములో ఆ పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత కదా, ఈ ఆదిమ సంఘము ప్రారంభ దినాల్లో నిజంగా అసలు ప్రారంభమే ఏ విధంగా ఉందో మనం గమనించినట్లయితే, వారు ఏ విధంగా జీవించారో ఈ నూతన సంవత్సరంలో కూడా మనము కూడా అట్టి రీతిగా జీవించినట్లయితే, ప్రభువారు అంటున్నారండి అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం ప్రార్థన యందును. అయ్యో, ఈ 2024 సంవత్సరంలో నా జీవితంలో ప్రార్థన లేదయ్యా. మనం దేవుణ్ణి అడగవలసింది బంగారము కాదు, వెండి కాదు, ధనము కాదు. ఇవన్నీ నశించిపోతాయి, ఇవన్నీ తుచ్చమైనవి. ఇదిగో మనం నిజంగా అడిగినట్లయితే దేవునికి అది అనుకూలంగా ఉండాలండి. సొలొమోను గారు కూడా దేవుణ్ణి అడిగాడండి, ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని వీరిని నేను తీర్పు తీర్చాలంటే నా జ్ఞానం సరిపోదయ్యా, నీ జ్ఞానం నాకు దయచేయండి అంటే, ఆయన యొక్క ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉన్నది. ఇదిగో ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును కూడా ఆయన అనుగ్రహించాడు, సమస్తమును అనుగ్రహించాడు సొలొమోను గారికి. ఇది నాన్న, నువ్వు నిజంగా దేవునికి అనుకూలంగా నువ్వు జీవించినట్లయితే, ఇదిగో ఆదిమ సంఘంలో వీరందరూ కూడా అపోస్తుల కార్యంలో 6:4 చూస్తే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. మనం ఎప్పుడు కూడా ప్రార్థన యందు మనం ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలని, నిరంతరము చేయాలండి ప్రార్థన. మనం అట్టి రీతిగా మనం చేస్తున్నామా? ఒకవేళ ఇదిగో ఈ పాత సంవత్సరం, ఈ 2024 సంవత్సరంలో నువ్వు ప్రార్థన యందు నిలకడగా లేవేమో, ప్రార్థనలో నువ్వు నిరంతరము జీవించలేకపోయావేమో, అయ్యో ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నేను ప్రార్థన యందును వాక్య పరిచర్య యందునండి మనం చేయవలసింది. ఈ భూమి మీద దేవుడు మనకి మరొక
దినాన్ని మరొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మనం ఎలా ఉండాలంట, ఎడతెగక ఎందుమని చెప్పారు. వారు చెప్పారండి, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారు ప్రార్థన ఎందు కానీ వాక్య పరిచర్య ఎందు కానీ ఎడతెగకండి. అంటే ఇంకా అసలు స్టాప్ లేదు, నాన్ స్టాపబుల్. ఎడతెగక వారు వాక్య పరిచర్య ఎందును ప్రార్థన ఎందు ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా ప్రార్థన యందు నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? ఎడతెగక నువ్వు వాక్య పరిచర్య నువ్వు చేస్తున్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకో. అయ్యో ప్రభువా, ఈ భూమి మీదకి నేను వచ్చానంటే అది నాకు నేనుగా రాలేదు కదయ్యా. ఇదిగో నీ ప్రణాళిక చెప్పున జగత్తి పునాది వెయ్యబడక మునిపే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా ప్రభువా. నీ ప్రణాళిక ఏముందో ఇదిగో ప్రార్థన యందు నేను ఎడతెగక ప్రార్థన చేయాలయ్యా. ఇదిగో వాక్య పరిచర్య యందు నేను ఎడతెగక నేను వాక్యాన్ని నేను బోధించాలయ్యా. అనేక మందికి నీ సత్యాన్ని నేను బోధించాలి ప్రభువా. ఇదిగో తండ్రి నన్ను ఆశీర్వదించు ప్రభువా. అదండి దావీదు గారు కూడానండి, ఆయన అభిషేకించినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చండి. ఆయన అంటున్నాడు, అయ్యో నన్నింతగా నువ్వు హెచ్చించుటకు, నన్నింతగా నువ్వు ఆశీర్వదించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. అవును కదా ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఏ పాటి వారము, మట్టి వంటి వారము, ధూళి వంటి వారము, దుమ్ము వంటి వారము, పురుగు వంటి వారము, నరులము. కానీ నన్ను ఎంతగా నువ్వు హెచ్చించుటకు, నన్ను ఎంతగా నువ్వు ఆశీర్వదించడానికి ఇదిగోనయ్యా. అయితే నువ్వు నన్ను ఆశీర్వదించావు, నన్ను ఇచ్చించావు కదయ్యా. నేను ఏ పాటి వాడిని, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా మమ్మల్ని ఆస్వాదించినయ్యా. ఈ నూతన సంవత్సరంలో మనందరము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అయ్యో ప్రభువా, నేనును నా కుటుంబమును నిత్యము కూడా నీ సన్నిధిలో మేము జీవించే విధంగా మమ్మల్ని ఆస్వాదించున్నయ్యా అని నువ్వు ఒక నిర్ణయం తీసుకుని దేవుని అడిగినట్లయితే, ఇదిగో ప్రభువా, ఎడతెగక మేము ప్రార్థన చేయాలయ్యా. ఎడతెగక మేము వాక్య పరిచర్యను, నీ సత్య సువార్తను మేము ప్రకటించాలయ్యా. ఇదిగో తండ్రి 12 మంది అపోస్తలులు ప్రపంచాన్ని తలకిందులుగా చేశారయ్యా. ఇదిగో తండ్రి మేము వాక్యాన్ని కలిపి చెరిపిడి వారిలా కాకుండా, ఇదిగో తండ్రి వాక్యం ఉన్నటువంటి పైన సంగతులనే మేము చదవకుండా ప్రభా, ఆ లోతైనటువంటి మర్మాలను ప్రభా, సత్యము ప్రభా, ఇదిగో తండ్రి లోతైనది బహుదూరంగా ఉన్నదని నువ్వు సెలవిస్తున్నావు కదా ప్రభా. ఆ సత్యాన్ని మేము గ్రహించే విధంగా ఆ మార్గాల్ని మాకు సరళం చేయండి, ఆ మార్గాల్లో మాకు వెలుగును ప్రసాదించండి అని నువ్వు అడిగినట్లయితే ఈ నూతన సంవత్సరంలో ప్రభువు సిద్ధంగా ఉన్నాడండి. నూతన జ్ఞానాన్ని ఇవ్వటానికి, నూతనటువంటి కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలో నువ్వు నూతన క్రియలు చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోచున్నాను, అది ఇప్పుడే మొలకెత్తుచున్నదని. ఇదిగో విత్తనం వేసినప్పుడు, దానికి నీరు పోసినప్పుడు అది ఏమవుతుంది ప్రియా సహోదరి సహోదరులారా? అది మొలకెత్తుతుంది, మొక్కగా అది ఏమవుతుంది? అనుదినము దినదినము కూడా అది వృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, ఫలిస్తుంది. అట్టి రీతిగానే దేవుడు కూడా మనల్ని అభివృద్ధి పరుస్తాడు, వృద్ధిపరుస్తాడు. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. మనం అడగాలి, ప్రభువా నేను ఎడతెగక నేను ప్రార్థన చేయాలయ్యా. ఇదిగో తండ్రి, నేను ఎడతెగక వాక్యాన్ని నేను ప్రకటించాలి. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా వాక్యాన్ని ఎడతెగక నువ్వు ప్రకటిస్తున్నావా? దేవుని పరిచర్యను చేస్తున్నావా? వాక్యమనే కాదు, ఒకరిని దేవుని సన్నిధిలోకి నడిపించడం పరిచర్య, వాక్యాన్ని బోధించడం పరిచర్య, సేవ చేయటం పరిచర్య. ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నామా? ఆ దినాల్లో వారు వాక్యాన్ని బోధిస్తున్నారు, ఇదిగో మేము సరిపోవట్లేదు, అన్నీ మేమే చేయాలంటే అని 7గురిని ఎన్నుకొని వారు అభిషేకించారు కదా పరిచర్య చేయటానికి. ఈ దినాన్న మనము అట్టి రీతిగా మనం ఉండగలుగుతున్నామా? పరిచర్యలు ముందుకు కొనసాగే విధంగా ఉండగలుగుతున్నామా? ఒకవేళ నువ్వు లేవేమో, ఈ దినాన్ని నువ్వు దేవుని అడిగినట్లయితే, ప్రభువా నేను ఒక నిర్ణయం తీసుకున్నానయ్యా. ఇదిగో తండ్రి, ఈ నూతన సంవత్సరం నుండి నేను ప్రభువా నీ పరిచర్యలో నేను ఎడతెగక నేను ఉండాలయ్యా, నీ కొరకు నేను ప్రయాసపడాలయ్యా అని మన ప్రభువుని అడిగినట్లయితే, ఆ ప్రార్థన యందు నువ్వు ఆసక్తి కలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యం సాగుతుంది. ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారానో ఎటువంటి కార్యములు జరగవని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రార్థన జీవితాలను మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన శక్తినిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. ప్రార్థనే
మనల్ని ముందుకి నడిపిస్తుంది. అటువంటి ప్రార్థన మనందరికీ కావాలంటే దేవుని అడగాలి. అయ్యో ప్రభా, ఆ ప్రార్థన శక్తి నాకు దయచేయండి, ఆ ప్రార్థన విలువ ఏంటో నాకు అనుగ్రహించండి అని అడిగితే దేవుడి నూతన సంవత్సరంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. అందుకే యెహోషువ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, పరిశుద్ధాత్ముడు రాయిపించాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. చూడండి, అపోస్తుల్లో అన్నారు కదా, అపోస్తుల కార్యంలో ఇదిగో ఎడతెగకను ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక మేము ఉంటున్నాము అని వారు చెప్తున్నారు. ఎడతెగక యుందుమని వారు చెప్పారు. ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించి ఉన్నాడో దాన్ని బోధించకుండా తప్పిపోకూడదు. అయ్యో నా పని అయిపోయింది, ఇంకా నా వయసు అయిపోయింది, నేను రిటైర్మెంట్ అయిపోయాను అని అనుకోకూడదండి. కాలేబండి ఆయన అంటున్నాడు, 80 సంవత్సరాల వయసు వచ్చేసినా సరే ఆయన అంటున్నాడు, ఇదిగో 40 సంవత్సరాల వయసులో నేను ఎటువంటి బలాన్ని కలిగి ఉన్నానో 80 సంవత్సరాల వయసులో కూడా నేను అదే బలాన్ని కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క ప్రార్థనలోను పరిచర్యలోను వాక్య పరిచర్యలోనుండి ఆయన అనేది అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏదో మనం దేవునిలోనికి వచ్చినప్పుడు ఏదో మంచి హుషారుగా ఆ యవనంలో ఉన్నప్పుడు బోధించేసి మరలా తర్వాత మనం తగ్గిపోవటం కాదండి, డేలా పడిపోవటం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, 40 సంవత్సరాల వయసులో నేను ఎటువంటి బలాన్ని కలిగి ఉన్నానో ఇదిగో 80 సంవత్సరాల వయసులో కూడా అదే బలాన్ని కలిగి ఉన్నాను. దేవుని యొక్క పని చేయటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని యొక్క వాక్యం అనే పరిచర్య చేయటానికి నేను ఆ బలాన్ని కలిగి ఉన్నాను, ఆత్మీయ బలాన్ని. ప్రియ సహోదరి సహోదరా, నీవు కలిగి ఉన్నావా? ఈ నూతన సంవత్సరంలో దేవుని నువ్వు అడిగినట్లయితే, అయ్యో నూతన బలాన్ని నాకు దయచేయండి, నూతన శక్తిని దయచేయండి, నూతన స్వభావం నాకు దయచేయండి, నూతన హృదయాన్ని నాకు దయచేయండి. ఇదిగో దేవ నూతన మనసు నాకు అనుగ్రహించి ఇదిగో తండ్రి నూతనమైనటువంటి నవీనమైనటువంటి ఇదిగో తండ్రి క్రొత్తమైనటువంటివి ఆలోచనలు నాకు దయచేయండి అయ్యా, నీ ఆత్మతో నన్ను నింపండి అని మనం అడిగినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని బోధింపకుండా మనము తప్పిపోము. దేవుని యొక్క వాక్యము దానిలో వ్రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే వ్రాయబడి ఉన్నాయో వాటన్నిటిని మనం చేయటానికి తప్పిపోకూడదు. నేను వాక్యాన్ని బోధించటమే కాదండి, వాక్యాన్ని ఏదైతే బోధిస్తున్నానో ఆ వాక్యం మీద నేను నిలబడి వాక్యానుసారంగా నేను ప్రవర్తించాలి. అందుకే ఇదిగో ఏదైతే వ్రాయబడినట్టు వాటన్నిటి ప్రకారము చేయుటకు నేను చేయాలి. దేవుడు నిన్ను ప్రేమించమన్నాడు. ఈ పాత సంవత్సరంలో, ఈ 2020 సంవత్సరంలో నువ్వు అనేక మంది నువ్వు ద్వేషించావేమో, ప్రేమించు. ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ మరణమంత బలమైనది. మనల్ని ప్రేమించమంటున్నాడు. ఆ ప్రేమ నీళ్ళు లేకపోతే ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ ప్రేమను నాకు దయచేయండి, నేను నీ ప్రేమను కనపరచడానికి నాకు సహాయం దయచేయండి అని మనం అడిగినట్లయితే ఆయన అంటున్నాడు, నీవు చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదువు. చూడండి, మన మార్గాలన్నీ కూడా దేవుడు వర్ధిల్లింపచేసి చక్కగా మనము ప్రవర్తించదమంట. ఈ దినాల్లో అనేక మంది వారు సరిగ్గా ప్రవర్తించట్లేదు. వారి మాట తీరు, ఆలోచనలు, పనితీరు, వారి క్రియలు సరిగ్గా లేవు. ఈ నూతన సంవత్సరంలో ఈ ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనము తప్పిపోకుండా, మనం బోధింపక తప్పిపోకుండానట్లయితే దాన్ని ధ్యానిస్తూ ఇదిగో మనము చేయవలసినటువంటి ఇందులో రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారముగా చేయుటకు మనం జాగ్రత్త పడినట్లయితే దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములన్నిటిని వర్ధిల్ల చేస్తానంటున్నాడు ఆయన. ప్రియా సోదరి సోదరుడా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్ని వర్ధిల్లింప చేయటానికి, చక్కదిద్దటానికి, దిద్దుబాటు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనందరం కూడా ప్రభువును అడుగుదాం, ప్రభువా మా జీవితాలను మార్చండి, మా బ్రతుకులు మార్చండి, ఈ నూతన సంవత్సరంలో మేము ఊహించినటువంటి కార్యములు మీరు చేయండి, ఆ శక్తిని మాకు దయచేయండి. అయ్యో మేము ఇదిగో తండ్రి ఆ యొక్క నూనె ఉన్నటువంటి ఆ యొక్క దీపము, ఆ దీప స్తంభం మీద ఉన్నటువంటి ఆ దీపము ఏ విధంగా అయితే వెలుగుతుందో
అనేక మందికి వెలుగునిస్తుందో అట్టి రీతిగా మా జీవితాల్ని ఈ నూతన సంవత్సరంలో వెలిగింపచేయండి. నీ పరిచర్యల్లో ఇదిగో తండ్రి, నీ వెలుగు ఎంతో మహా వెలుగుని, ప్రకాశమైనటువంటి వెలుగు కింద నీ పని చేయటానికి మాకు సహాయం దయచేయండి అని మనం అడిగినట్లయితే, వెలుగు చూడండి, ఆ వెలుగున్నప్పుడు మనం అన్నీ చూస్తాం. అలాగే వాక్యం కనుక మనలో ఉండినట్లయితే ప్రభువును మనం చూడగలుగుతామండి, తండ్రిని మనం చూడగలుగుతామండి. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. 2 సమూయేలు గ్రంథం 6:11 చూస్తే మనం అనేక సార్లు మనం చదువుకున్నామండి. ఇవన్నీ కూడా దేవుని మనం అడగాలి, ప్రభువా నూతన ఆశీర్వాదాలు మాకు దయచేయండి ప్రభువా అని మనం అడిగినప్పుడు, ఇదిగోండి యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరిని ఆస్వాదించాను. మందసం అనగానే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత. మనం అడగాలి, అయ్యో ప్రభువా ఈ పాత సంవత్సరంలో నీ ప్రసన్నత, నీ సన్నిధి లేకుండా మేము చేసుకున్నామయ్యా, ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఇదిగోతండి ఈ నూతన సంవత్సరంలో నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క సన్నిధి, ఇదిగోతే నీ మందసము మా కుటుంబంలో, మా ఇంటిలో ఉండినట్లుగా మమ్మల్ని నువ్వు ఆస్వాదించడయ్యా. ఇదిగోతండి గిత్తీయుడైనటువంటి ఓబేదేము ఇంట్లో ఏ విధంగా అయితే ఉందో ప్రభా, నువ్వు ఆశీర్వదించున్నావు తన ఇంటి అంతటిని. ఏదైనా నన్ను ఆస్వాదించి, నా ఇంటి వారిని, నా స్నేహితుల్ని, నా బంధువుల్ని, నా సంఘాన్ని, నా దేశాన్ని, ప్రపంచాన్ని నువ్వు ఆస్వాదించన్నయ్యా అని మనం అడిగినట్లయితే, ప్రభువారు ఈ నూతన సంవత్సరంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదేము ఇంటి వారిని, అతను కలిగిన దాని అంతటిని ఆయన ఏం చేశాడు, ఆశీర్వదించున్నాడు అనే సంగతి దావీదుకు కొను. అంటే వాటన్నిటిని కూడా, ఇంటి వారిని, వారికి కలిగిన వాటన్నిటిని కూడా దేవుడు ఆస్వాదించాడు. ఈ దినాన దేవుడు మీకు కలిగిన వాటన్నిటిలోనూ దేవుడు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు, దేవుని యందు నువ్వు యథార్థంగా, ఇదిగో నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా నీ పూర్ణ హృదయంతోటి నువ్వు దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, ఇదిగో ఆయన వాక్యము నీ పాదములకు దీపం ఉంది, నీ త్రోవలకు నీ సరళము చేసి నీ మార్గాలకి చక్కటి త్రోవలను చూపిస్తుంది. అట్టి రీతిగా నువ్వు నడుచుకున్నట్లయితే ప్రభువుని అడుగుదాం. ఈ నూతన సంవత్సరంలో నూతనటువంటి విలువలతోటి దేవుడు మనందరినీ నింపునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి 2024 సంవత్సరంలో ప్రభా, మా జీవితాల్లో ఏవైతే మేము కోల్పోయామో ప్రభా, ఏవైతే మేము పొందుకోలేకపోయామో ప్రభా, ఇదిగో తండ్రి మేము ఎక్కడైతే ఆగిపోయామో ప్రభా, ఇదిగో దేవా మా జీవితాల్లో మేము అన్నీ పొందుకుంటానికి ప్రభా, ఇదిగో తండ్రి మేము ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ ఉండకుండా ప్రభా, మేము ముందుకు వెళ్ళటానికి ప్రార్థన ఎడతెగక మేము ప్రార్థన చేయటానికి ప్రభా, ఇదిగో తండ్రి మేము ఎడతెగక నీ వాక్య పరిచయం మేము చేయటానికి మాకు సహాయం దయచేయండి. మా సుబుద్ధి కాదయ్యా, నీ మీద మేము ఆధారపడటానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో దేవా పరిశుద్ధాత్మ తండ్రి, ఇంకొన్ని దేవా గిత్తుడేంటి ఓబేదేము ఇంట్లో ప్రభా మందసం 3 నెలలు ఉన్నప్పటికే నువ్వు అతనికి కలిగిన దాన్ని అంతటిని, తన కుటుంబాన్ని, తన ఇంటిని నువ్వు ఆస్వాదించావు. ఈ దినాన మా కుటుంబాన్ని, మా ఇంటిని ప్రభా నువ్వు ఆస్వాదించి నూతనటువంటి విలువలతో మమ్మల్ని నింపి, ఇదిగో తండ్రి మేము ఒక నిర్ణయం తీసుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించునుగాక. నూతన సంవత్సరంలో నూతన విలువలతోటి దేవుడు మనకి అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.